హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో పీటా బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పీటా బ్రెడ్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి వచ్చింది. దీన్ని మనం అరబిక్ బ్రెడ్ అని కూడా అంటాము. ఇది అచ్చం మన నాన్ లాగే ఉంటుంది, కాకపోతే ఇంకా సాఫ్ట్ అన్నమాట. కావలసిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ కప్ గోరువెచ్చని నీళ్లు, హాఫ్ కప్ గోరువెచ్చని పాలు, ఒక బౌల్ అండ్ ఇన్స్టెంట్ ఈస్ట్. ఇది మన మార్కెట్లో అవైలబుల్ అండి. దాన్ని మనం ఒక బౌల్లో వేసుకొని, ఇది 5 గ్రామ్స్ ఉంటుంది, ఇంచుమించు 5 to 7 గ్రామ్స్. అందులో మనం గోరువెచ్చని నీళ్లు వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. 2 minutes బాగా మిక్స్ చేశాక గోరువెచ్చగా ఉన్న పాలు అరకప్పు తీసుకొని అది కూడా వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అది కూడా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. పీటా బ్రెడ్ కోసం కావాల్సిన ముద్దను తయారు చేసుకుందాము. ఇందుకు నేను బౌల్లో 3 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. కావాలంటే మీరు కొంచెం గోధుమ పిండి, సగం మైదా పిండి కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పూర్తిగా మైదా పిండి తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పిండి, ఉప్పు శుభ్రంగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈస్ట్, మిల్క్, వాటర్ని కలిపి ఉంచుకున్నాం కదా లిక్విడ్ని, దాన్ని కొంచెం కొంచెంగా పిండిలో వేసుకుంటూ కలుపుకుందాము. మీరు చేయ్యతో కంఫర్ట్ కలపడం అనుకుంటే మీరు చేత్తోనే ముద్ద కలపొచ్చు. నేను స్టార్టింగ్లో ఇలా ఒక గరిటె తీసుకొని దాంతో కలుపుకుంటాను. చూసారా, నాకు ఇక్కడ సరిపోలేదు, అందుకు నేను మళ్ళీ ఇంకొక 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ముద్ద మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఈ పిండిలో మనం ఇప్పుడు ఈస్ట్ కూడా కలుపుతున్నాం కాబట్టి మనం 1 గంట 2 గంటల వరకు నానబెడతాము. సో అది పొంగే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. కలుపుకున్న ఈ పిండి డ్రై అవ్వకుండా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు తీసుకోవచ్చు. శుభ్రంగా కలుపుకోండి. ముద్ద అంతటికి నూనె తాకేలాగా చూసుకోండి. ఈ కలుపుకున్న ముద్దని మనం తడిగుడ్డతోనన్నా కప్పొచ్చు, లేదా లిడ్ క్లోజ్ చేసి 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టండి. చూసారా, 2 గంటల్లో మన పిండి ఎలా పొంగిందో. దీన్ని మళ్ళా ఒకసారి ఎయిర్ గ్యాప్స్ ఏవీ లేకుండా సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకుందాము. దీనికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రాగా పిండి కానీ నూనె కానీ వేయక్కర్లేదండి. మనం ముందుగా వేసుకున్న ఆలివ్ ఆయిల్ చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో, ఆ ఆయిల్ సరిపోతుంది. ఇంకా మీరు ఏది వాడనవసరం లేదు. ఇప్పుడు మనం వీటిని పీటా బ్రెడ్ సైజ్ తగ్గట్టుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను తీసుకున్న 3 కప్స్ మైదా పిండికి నాకు 6 పీటా బ్రెడ్స్ వచ్చినంత సరిపోయిందండి. నేను మరీ చిన్నది కాదు, పెద్దది కాదు, మీడియం సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. మనం రెగ్యులర్గా వాడే చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, అదే తీసుకోండి. దాని మీద కొంచెం మైదా పిండి వేసుకొని ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని ఒత్తుతున్నాను. ముందుగా నేను చేత్తో ప్రెస్ చేయడానికి ట్రై చేశానండి. చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, రౌండ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. తరువాత మనం చపాతీ కర్రతో నిదానంగా ఒక 2 inches ఉన్నంత విడ్త్ ఉంచుకొని చేసుకోండి. మరీ పలచగా చేయొద్దు, బ్రెడ్ అంత టేస్టీగా ఉండదు. తయారు చేసుకున్న ఈ బ్రెడ్ని మనం ముందుగా హీట్ చేసి ఉంచుకున్న ప్యాన్ మీదకి వేసుకుందాము. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడే లోపల నుంచి బాగా బాయిల్ అవుతుంది. చూసారా మనకి బబుల్స్ ఎలా వస్తుందో, అలా రావాలి. అలా వస్తే మన బ్రెడ్ బాగా కుక్ అయినట్టు. 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఎలా ఉందో. దీనిపైన మళ్ళీ మనం నూనె, నెయ్యి, బటర్ ఏది రాసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో. మన 2 వైపులు బాగా కాలింది కదా. మనం ముందుగా చూసిన విధానంలోనే మిగతా పీటా బ్రెడ్ని కూడా తయారు చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అన్ని పీటా బ్రెడ్స్ ఫ్రై చేసుకోవడం అయ్యాక ఏం చేయాలో అనేది చూద్దాం ఇప్పుడు మనం. పీటా బ్రెడ్ని గార్లిక్ బటర్తో డ్రెస్సింగ్ చేస్తారు, మనం నాన్స్కి చేసినట్టే.
మనం బటర్ గార్లిక్ నాన్ ఆర్డర్ ఇస్తాం కదా! సేమ్ అలానే. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బటర్, గార్లిక్ చిన్న చిన్న ముక్కలు కోసుకొని, పార్స్లీ. దీనికి బదులుగా మనం కొత్తిమీర కూడా వాడొచ్చు. మంచి ఫ్లేవర్‌నిస్తుంది. మనం ముందుగా తీసుకున్న బటర్‌ని కరిగించుకొని, అందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్‌ని తీసుకొని, అలాగే పార్స్లీని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, బటర్‌లో వేసి శుభ్రంగా కలుపుకోండి. బటర్ ఆల్రెడీ మెల్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈజీగా గార్లిక్ అండ్ పార్స్లీతో కలిసిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీటా బ్రెడ్ మీద ఈ బటర్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేనిక్కడ స్పూన్ వాడుతున్నానండి. నా బ్రష్ కనిపించలేదు అందుకని. మీ దగ్గర డ్రెస్సింగ్ చేసుకునే బ్రష్ ఉంటే గనక అది వాడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా మీరు చేసుకున్న పీటా బ్రెడ్స్ అన్నిటి మీద డ్రెస్సింగ్ అయ్యాక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఈ పీటా బ్రెడ్‌కి టోఫు యెల్లో కర్రీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు నేను. టోఫు యెల్లో కర్రీ, ఈ పీటా బ్రెడ్ నేను ఫస్ట్ టైమ్ థాయ్ రెస్టారెంట్‌లో ట్రై చేశాను. ది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టోఫు కర్రీ ఎలా చేసుకోవాలో మన ఛానెల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చూసి ఈ బ్రెడ్, ఈ టోఫు కర్రీ ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.